నూతనంగా ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే ఏ ప్రాజెక్టు కూడా డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ చేయాలి. ఈవెన్ కాళేశ్వరం లిఫ్ట్ చేశామని చెప్తున్నటువంటి ప్రాజెక్టు కూడా ఎక్కడ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ తీయలే, ఒక ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. పారే నీళ్ళన్నీ కూడా శ్రీపాద ఎల్లంపల్లి నుంచి, మిడ్మానేర్ నుంచి, కాకతీయ కెనాల్ నుంచి వీటి ద్వారానే పారుతుంది. ఇవన్నీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినాయి. కాబట్టి ఆడ అంత పెంచితే కూడా ఒక ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వనటువంటి 1,00,000 కోట్ల పైబడి ఒక్క గోదావరి నది పైన తిన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడటం అనేది నిజంగా ఇంతకంటే హాస్యాస్పదం ఏం లేదు. ఈ రెండు తప్పిదాలు వాళ్ళే, రెండు తప్పిదాలు వాళ్ళు చేయటం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు రాలేదు, ఉండాల్సిన నిధులు కూడా ఖర్చు అయిపోయాయి. ఇంత ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ పైన సమగ్రమైనటువంటి సమాచారం ఇచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఈ సమాచారాన్ని తీసుకొని మనం ప్రజలకి చెప్తే వాళ్ళు డిఫెన్స్ లో ఉండాల్సింది పోయి వాళ్ళు అఫెన్స్ గా మాట్లాడుతున్న తప్పులన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకుని, సో వాళ్ళు చేసిన తప్పిదాల వల్లనే ఈరోజు రాష్ట్రానికి జరుగుతున్న నష్టం గురించి సంపూర్ణంగా మనం వివరించాల్సింది. అసలు ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుంటే వాళ్ళ బనకచర్ల ఇష్యూ వచ్చేది కాదు. మన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయి ఉంటే ఆ బనకచర్ల వారు కూడా ఏం చెప్తున్నారు, సముద్రంలో చివరిగా ఉన్నటువంటి ప్రాజెక్టు ద్వారా మేము నీళ్లు చూసుకుంటే తెలంగాణ వాళ్ళకి నష్టం, అది సముద్రంలో వృధాకపోయాయి కదా అని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా కొంత మనం అంటే వాళ్ళకు ఒక సింపథెటిక్ గా వచ్చేటట్టుగా చెప్తా ఉన్నారు. మనం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడే కడియం శ్రీఆర్ గారు చెప్పినటువంటి సమాచారం కూడా ఏంటంటే ప్రాజెక్టులు అన్ని కట్టి ఉంటే వాటి ద్వారా నీళ్లు పారుతూ ఉంటే ఒక ట్రిబ్యునల్ ముందు చర్చకు వచ్చినప్పుడు ఆల్రెడీ కట్టిన ప్రాజెక్టులు ముందు కేటాయింపు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అలా వాళ్ళు ఆ చర్చకు వచ్చినప్పుడు ముందు మా బనకచర్ల కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర మాకు ఈ కేటాయించిన తర్వాత పైన కేటాయించండి అని చెప్పే వాదన వాళ్ళు తీసుకొని రావడానికి వచ్చే అవకాశం ఉంది. అందుకోసం మనం చెప్పేటప్పుడు కూడా స్పష్టంగా దాని మీద కూడా క్లారిటీ ఇస్తే వాళ్ళు ఏదో మనం వాళ్ళకి ఏదో అడ్డుపడుతున్నటువంటి భావం కూడా రాదు. దానికి కూడా క్లారిటీ ఇస్తూ నేను ముఖ్యమంత్రి గారికి మై రిక్వెస్ట్ ఈస్, మీరు దయచేసి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మీ ఇద్దరు ఇచ్చినటువంటి సమాచారం రాష్ట్ర ప్రయోజనాలను స్పష్టంగా కాపాడుతూ మీరు చేస్తున్నటువంటి పోరాటం ప్రజలకు తెలియాలి. వాళ్ళు చేసినటువంటి ద్రోహం కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాలి. వాళ్ళు చేసినటువంటి ద్రోహాన్ని కప్పిపుచ్చుతూ ఇంకా వాళ్ళు ఎఫెన్స్ గా మన మీద మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను మై రిక్వెస్ట్ ఈస్, మీరు ఇచ్చినటువంటి ఈ ప్రజెంటేషన్ భవిష్యత్తులో కొద్ది రోజుల్లో దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా వ్యవస్థను అందరిని పిలిచి, అందులో స్టేక్ హోల్డర్స్ని కూడా పిలిచి, అట్లాగే రిటైర్డ్ ఇంజనీర్స్ వాళ్ళని కూడా పిలిచి ఇదే ప్రజెంటేషన్ వాళ్ళందరికీ చక్కగా మీరు వివరించగలిగితే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టంగా ఓ మెసేజ్ వెళ్ళిపోతుంది. అలా మెసేజ్ వెళ్ళిన తర్వాత ప్రజలందరికీ అర్థమవుతుంది మనం ఎంత కాపాడుతున్నాం, వాళ్ళు ఎంత నష్టపరిచింది అనేది తెలిసిన తర్వాత ఆ తర్వాత ఇంకొక యాక్షన్ ప్లాన్ ఒకటి తీసుకొని మీరు ఏ రకంగా ముందు తీసుకొని పోవాలని చెప్తే ఆ రకంగా ప్రజల్లోకి తీసుకొని పోవటానికి మేము స్పష్టంగా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు చేసినటువంటి ఉదాహరణ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద చేసినటువంటి అప్పులు, ఆ అప్పుల ద్వారా ఒక ఎకరానికి నీళ్ళు అయిపోయినా మనం కట్టాల్సిన భారం వడ్డీ విపరీతంగా ప్రతి సంవత్సరం పెరిగిపోతాం. వాటికి సంబంధించిన సమాచారం కూడా తర్వాత ఇస్తామని చెప్తూ దయచేసి ముఖ్యమంత్రి గారు మై రిక్వెస్ట్ ఈస్ ప్లీజ్ ఒక అటువంటి సేమ్ ప్రజెంటేషన్ దయచేసి ఇవ్వగలిగితే డెఫినెట్గా మన వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు కోరుకునేటువంటి సీనియర్ రిటైర్డ్ ఇంజనీర్స్ ఉన్నారు, రిపోర్టర్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు, అందరూ కూడా ఈ విషయాన్ని కింది వరకు తీసుకుని వెళ్తారని ఆ ప్రక్రియ చేపట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ఈ పవర్ పాయింట్ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారిని వారి మెసేజ్ ఇవ్వాల్సి కోరుతున్నారు.